ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రజెంట్ ఓసుకుమారి అని చెప్పి తిరువీరి గారు, ఐశ్వర్యరాజేష్ గారు హీరో హీరోయిన్గా చేస్తున్నారు. ఆ మూవీలో శరణ్య ప్రదీప్ గారికి హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఓ సూపర్. ఫిదా సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేశారు ఆవిడికి. వావ్, మంచి క్యారెక్టర్ అయితే. చాలా మంచి క్యారెక్టర్. కన్వర్జేషన్ స్క్రీన్ ప్లే ఏమైనా ఉందా తిరువీరి గారితో? ఐశ్వర్య తిరువీరి గారితో ఉండదు నాకు, ఎందుకంటే తిరువీరి గారు ఊరు వేరు. మేబీ కథ నేను రివ్యూ చేయకూడదు, బట్ తిరువీరి గారితో ఉండదు. ఇంకా శరణ్య గారితోనే నాకు మొత్తం బాండింగ్. ఇంకా ఝాన్సీ గారితో ఉంటుంది. ఝాన్సీ గారు అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ ఊర్లో, పెద్ద మనిషి. ఆవిడ అల్లుడి క్యారెక్టర్ నాది ఆ మూవీలో. ఓకే, ఝాన్సీ గారు అల్లుడు, ఝాన్సీ గారి కూతురు శరణ్య గారు. మేము స్టోరీ రాసేసుకుంటున్నాం ఇప్పుడే. ఎంత రాసినా సరే మీకు అది అంటే విలేజ్ ఓరియంటెడ్. ఓకే, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. మీరు ఒకవేళ నేను స్టోరీ మొత్తం చెప్పినా సరే, ఒకవేళ ఆఫ్ ద సెట్ నేను స్టోరీ చెప్పినా సరే, మీకు సినిమాలో చూసి ఎంటర్టైన్మెంట్ అంతే కదా. డైలాగ్ అవన్నీ మాకేం తెలుస్తాయి. భరత్ దర్శన్ సార్ డెబ్యూట్ డైరెక్టర్ ఆయన. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. డెబ్యూట్ డైరెక్టర్ ఆయన రైటింగ్ చూస్తే నాకు ఒకప్పుడు ఉన్న కామెడీ ఇప్పుడు తగ్గింది. అంటే కొన్ని సినిమాలకి కమర్షియాలిటీ ఎక్కువైపోయి కామెడీ తగ్గింది. ఈ సినిమా చూస్తే మనకి ఒకప్పుడు జంజాల గారు ఆ టైప్ ఆఫ్ కామెడీ కూడా గుర్తొస్తుంది. ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఫన్, హ్యాపీగా నవ్వుకోవచ్చు. నవ్విస్తున్నట్టు నేను సెట్ లో నవ్వుకునేవాడిని. ఆ సీన్స్ చేసేటప్పుడు అరే భలే ఉంది కదరా, మనకి వైబ్స్ అర్థమైపోద్ది, పాజిటివ్ వైబ్స్. అండ్ మమ్మీతో కూడా చూడడానికి ఒక మంచి సినిమా అనిపించింది. అంటే ఒక పేరెంట్స్ తో చూడడానికి అందరూ కలిపి. ఓకే, సినిమా ఒకటి ఉంది చూపించుకోవడానికి ఒక మంచి సినిమా చేశాను. ఎలా ఉండే వాళ్ళు? తిరువీరి గారితో ఉంది, ఒక్క సీన్ ఉంటుంది అంతే నాది, ఒక 2 scenes. ఆయన చాలా సైలెంట్, చాలా అంటే సెట్ మొత్తం కూడా చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు ఎక్కువ. ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన గురించి బయట కూడా మనకు తెలిసింది, కాంట్రవర్సీ ఉండదు, నవ్వుతారు. ఎందుకండి మనకి ఉండదు, ఆయనతో ఉండదు, నవ్వుతారు. చూసిన వెంటనే నవ్వి ఆయన్ని ఒక గెస్చర్ ఉంటుంది. ఐశ్వర్యరాజేష్ మ్యామ్ కూడా ఉంటారు కదా, ఆయనకి తెలుసు స్ట్రగుల్ ఎలా ఉంటుంది. ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి వచ్చారు కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఆయన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన కూడా నాకు ఒక బట్ ఆయన మసూదే సినిమా ఉంటుంది. ఇది మసూదా కన్నా పేరు వచ్చే సినిమా అనుకుంటున్నా. అంటే మసూదా సినిమా చూసిన తర్వాత ఆ భయం అనేది ఎవరిని చూసినా అలా స్ట్రక్ అయిపోయింది. మంచి ఇంపాక్ట్ ఉంది ఆ సినిమాలో. నేను చెప్పినా కూడా ఆయనకి ఇలా నాకు మసూదాలో ఆ భయం నాకు ఇప్పటికీ ఎవరన్నా కనిపించారు అని అంటే ఎదురుగా వీళ్ళల్లో ఏమన్నా సో ఆ ఇంపాక్ట్ అనేది ఉంది ఇప్పటికీ కూడా. నాకు అరుంధతి తర్వాత ఇది ఒక మంచి ఇంపాక్ట్ ఇచ్చింది సినిమా. అవును, అండ్ ఆయన కూడా బేసిక్గా చాలా మంచి పర్ఫార్మర్. అంటే ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, చాలా న్యాచురల్గా. ఐశ్వర్యరాజేష్ గారు కూడా, మేడం కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆవిడ కూడా చాలా స్ట్రగుల్, ఆ స్ట్రగుల్ గురించి చెప్పలేము. ఆ స్ట్రగుల్తో పోలిస్తే మనం ఇంకా స్ట్రగుల్ కాదని అనుకోదు. ఇంకోటి, ఆవిడ ఎదిరిన వెంటనే ఫస్ట్ హ్యాపీగా ఒక స్మైల్ ఇస్తారు గెస్చర్. శరణ్య ప్రదీప్ మేడం కూడా ఎదిరిన వెంటనే ఒక స్మైల్. ఝాన్సీ గారు, అందరూ అంటే ఇంత పాజిటివ్ వైబ్స్ ఉన్న సినిమా, యాక్టర్స్తో కానీ సినిమా కూడా అంత పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. అరే ఇది పక్కా హిట్ మూవీరా, మనకి ఎన్నో ఇయర్స్కి ఒక మంచి మూవీ పడింది అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. సార్ కూడా భరత్ సార్ డైరెక్టర్, ఆయన ఎంత ఫ్రీగా ఉంటారంటే, సార్ ఇలా దగ్గరికి అది నేను అడిగేవాడిని కూడా, సార్ ఇలా నాకు ఈ సీన్ ఇలా చేయొచ్చా, ఇలా ఓకేనా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయనే మళ్ళీ ఆలోచించి సరే చేతు ఇలా చెయ్యు, ఇది ఇంకొంచెం ఇలా మార్చి బాగుంటుంది అని చెప్పి ఆయన మళ్ళీ నాకు కొంచెం చెప్తుండేవారు, ఇలా చేయి అలా చేయి అని చెప్పి. మాకు స్పీడ్గా అయ్యేది, షూట్ బేగా అయ్యేది, అండ్ యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ అనిపించేది. అంటే న్యాచురాలిటీ అనిపించేది కూడా. మనకి కొన్ని సినిమాలు చేసేటప్పుడు ఫ్రీడమ్ లేకపోతే మనం చేయలేం. అంతమంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఫ్రీగా ఉండలేము, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు భయం అనేది ఉంటుంది. నాకు ఫస్ట్ ముందే భయపడేదాను సెట్కి వెళ్ళేసరికి, సరే ప్రదీప్ గారు ఝాన్సీ గారు ఇటు పక్క ఈవిడ అల్లుడు అనేసరికి నాకు అలా అనిపించదు. అంటే అదేదో సినిమాలని
మా నాన్న ఎమ్మెల్యే అన్నట్టు ఏదో ఉంటుంది కదా, అలాగా ఒక్కొక్కరిని పెద్ద క్యారెక్టర్స్ అన్నీ చూస్తే మనకు భయం వేస్తుంది. ఎంతమందితో నేను యాక్ట్ చేయాలా, చీమలాగా అనిపించారు మీకు మీరు? ఫస్ట్ సీన్ నాకు భయం ఉంటుంది అంటే సరిగ్గా చేయగలమా లేదా అని. కానీ నెక్స్ట్ సీన్ నుంచి వాళ్ళే నాతో కలిసిపోయి, వాళ్ళే నాకు టైం ఇచ్చి, వాళ్ళే మాట్లాడి, నేను కొంచెం ఎక్కడో షై ఫీలింగ్ అయ్యే ఉన్నాయి. అంటే ఎంత మాట్లాడినా సరే మనకు ఇబ్బంది ఉంటుంది. వాళ్ళంత డౌన్ టు అర్త్ ఉంటుంటే నేనే వద్దు అంటే మనం కలిసిపోతాం ఎక్కువ మందితోని, నచ్చిందంటే కలిసిపోతాం. వాళ్ళు నచ్చినా సరే నేను కలవనట్టే ట్రై చేసేవాడిని. అరే కలిసిపోకూడదురా, అది పెద్దదిరా. చిన్నప్పుడు నేను ఝాన్సీ గారిని, కొక్కపేట కనకం క్యారెక్టర్ కానీ ఆవిడ్ని భద్రా సినిమాలో చూసి అరే ఈవిడతో చేస్తున్నాను రా నేను మైండ్లో. అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పటికి. సినిమా రిలీజ్ అవ్వాలి అంతే. సినిమా రిలీజ్ అవ్వాలి, ఆవిడతో చేస్తుంటేనే అరే ఈవిడతో చేస్తున్నారా అన్న ఫీలింగ్ ఉండేది.